థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ సార్. రణధీర్ గారు లక్ష్మీ మ్యూజికల్ నుంచి ఒక చిన్న 2 మాటలు. లక్ష్మీ మ్యూజికల్ ఈవెంట్స్ ఎప్పటి నుంచో, ఇది 19th అనుకుంటా, 19th ఈవెంట్. ఏ ఒక్కరి హెల్ప్ లేకుండా ఆడ మనిషి అయినా కూడా ఒక మగాళ్ళలాగా, మేడం ఒక మగాళ్ళలాగా నిలబడి ఎవరు సహాయం లేకపోయినా నేను చేసుకుంటా, నాకు అయినంతలో చేస్తా, నాతో ఉన్న వాళ్ళే ఉంటారు, నాతో వచ్చేవాళ్ళే వస్తారు అని ధైర్యంగా ఎప్పుడైనా కూడా వెనకడుగు వేయకుండా, కానీ 19 ఈవెంట్లు ఒక్కతే చేసింది వితౌట్ ఎనీ సపోర్ట్. అప్రిషియేటెడ్. ఏ ఈవెంట్ అయినా కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు, తనలో సక్సెస్ ఉంటుంది. ప్రతి ఒక్క ఈవెంట్ 19 ఈవెంట్స్ గ్రాండ్ సక్సెస్ అయినాయి మేడం ఈ ఈవెంట్స్ అన్నీ. అట్ ది సేమ్ టైం కొండలరావు కూడా అప్రిషియేటెడ్. కొండలరావు గారు ఒక ఫౌండేషన్ స్థాపించి దాన్ని పలు రకాలుగా చాలామందికి సహాయం అందిస్తూ, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, తను ఫేస్బుక్ని ఫాలో అవుతాను, తనకు తెలుసో లేదో. అయితే ఆ మెయిన్ అందరూ ఏం చేస్తారంటే, యంగ్ పిల్లలు, స్టూడెంట్స్, వాళ్ళు అనాథ శరణాలయంకి వెళ్తారు. తను ప్రత్యేకంగా నేను దీన్ని అప్రిషియేట్ చేయడానికి వృద్ధాశ్రమంకి వెళ్తాడండి. వాళ్ళని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన సొంత కొడుకులాగా మాట్లాడతారు. నాకు కొన్ని వీడియోస్ చూసి నా కళ్ళు చెమర్చాయన్నమాట. అరే, ఇంత మంచితనం ఉన్న వ్యక్తి అంటే ఆ మంచితనంలో 10% కూడా నా దగ్గర లేదని చెప్పేసి నేను రియలైజ్ అవుతూ ఉంటాను. అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివెన్ దిస్ ఆపర్చునిటీ చందు గారు. థ్యాంక్ యూ బ్రదర్. నేను చిన్న విషయం చెప్పాలంటే, నేను అంత గొప్పవాడిని అయితే కాదు. నాకు ఏరే వాళ్ళు ఒక దారి చూపించారు. జస్ట్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తలేరు. నాన్న, నువ్వు నెలలో ఒక్కసారైనా 2 times అయినా వచ్చి మాతోటి కనపడి కొద్దిగా పలకరించిపో నాన్న, మేము హ్యాపీగా ఫీల్ అవుతామంటే అంతకంటే ఏముండదు బ్రదర్. మనం ఎంతో టైం వేస్ట్ చేస్తాం. వాళ్ళ దగ్గర పోయి 1 గంట కూర్చొని వాళ్ళకి ఏమి ఇష్టమో కొన్ని దేవుడి పాటలు, శివ శివ శంకర, ఆ పాట నేను పాడుతుంటే నాతోటి కలిసి పాడుతుంటారు అందరు చుట్టూ కూర్చొని. నాకెంత ఆనందంగా అనిపిస్తుంది. అరే, మనం మనిషి అయి పుట్టినాక మన గురించి మనతోటి వాళ్ళు కొద్దిగా సంతోషపడుతున్నారంటే అంతకంటే ఆనందం మనకు పైసలు ఇస్తే కూడా రాదు. నాకు ఆనందం కావాలనే, ఆ సంతోషం కోసం ఎదుటి వారి కోసం పాటు పాడడం అనేది అది మానవ జన్మగా మన కనీస ధర్మం. అది ఇబ్బంది పెట్టకుండా పర్వాలేదు, కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళకి నేనున్నానమ్మా అను అంటం అనేది చాలా, అది చిన్నది. నేను ఎంత అనుకుంటే ఒక చిన్న వర్క్ అది. మనం ఉండే టైంలో 1 గంట పోవడం అనేది చిన్న వర్క్. దానికి వాళ్ళు ఎంతో పొంగిపోతారు, తెలుసు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాన్న, నువ్వు ఒక్కసారి వచ్చిపో నాన్న, నువ్వు మాట్లాడిపో చాలు మాకు అంటారు. అటు అభిమానం పొందడం నా అదృష్టం. నేను గొప్ప అని చెప్తలేను. థ్యాంక్ యూ మేడం. మానవ సేవే మాధవ సేవ. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ సందర్భం ఇచ్చినటువంటి లక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆహ్వానించి నా ఫోటో కూడా పెద్దగా వేసి నన్ను హైలైట్ చేసి మీ హృదయాల్లో నన్ను కూడా ఒక మంచి స్థానం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ దేవుడు ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఇలానే ఉండాలి. మీరు ఎప్పుడు ఇలాంటి ప్రోగ్రాం చేస్తూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యంతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. లాస్ట్లో ఒక మాట మేడం, ఇంటికి వెళ్ళి డిష్ తీసుకోండి మేడం. ఓకేనా మేడం? అయితే మనం యథావిధిగా పాటల పూదోటలోకి వచ్చేద్దాం.